కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక తూర్పు గంగవరం రోడ్లోని మసీదు నుండి ప్రారంభమైన ప్రదర్శన ప్రధాన వీధుల గుండా సాగింది. అనంతరం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. దర్శిపట్నంతో పాటు పరిసర మండలాల నుండి పెద్ద సంఖ్యలో ముస్లింలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రియమైన దర్శి నియోజకవర్గ ప్రజలారా, అదేవిధంగా భారతీయులారా, మనమందరము కూడా భారతీయులము. భారతదేశంలో మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారము అన్ని మతాల వారు స్వేచ్ఛగా, భద్రతతో, సౌభ్రాంతంగా బ్రతకాల్లో ఉంది. అయితే ఈరోజు ముస్లింలకు ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క ముస్లింల ఉనికిని, ముస్లింల దైవారాధనను, ముస్లింల భద్రతను దెబ్బతీసే విధంగా ఉన్నది. మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15 అదేవిధంగా 26 చేసేవారు మాత్రమే వాటికి అధికారం కలిగి ఉంటారు. వాటి విలువ తెలిసి ఉంటుంది. కావున ఈ యొక్క సవరణ చట్టం ద్వారా ఈ యొక్క ముస్లింల బహువులు అన్యాక్రాంతం అవడమే కాకుండా భారత రాజ్యాంగాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15 అదేవిధంగా 26 ద్వారా మనకు సంక్రమించినటువంటి హక్కుని మనం కోల్పోతాము. ఈ రోజు ముస్లింలు, హిందువులు అందరూ కలిసి కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడవలసిన హక్కు మనందరిపైన ఉంది. ఎందుకంటే మనం రాజ్యాంగంలో మొట్టమొదటిగానే చెప్పుకున్నాము, సమానత్వము, స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కలిగి ఉండాలని. కాబట్టి ప్రియ ముస్లిం సోదరులారా, వక్ఫ్ ఆస్తులు అనగా దేవుడికి దారాదత్తం చేసినటువంటి ఆస్తులు. ఈ యొక్క వక్ఫ్ ఆస్తుల ద్వారా పేద ప్రజలకు విద్యాలయాలు,